అక్కినేని నాగచైతన్య నటి శోభితా దులిపాల్ల పెళ్లి డిసెంబర్ 4న ఘనంగా జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయని ఇటీవలే నాగార్జున కూడా చెప్పుకొచ్చారు. అంటే గతంలో నాగచైతన్య సమంత సంబంధించి పెళ్లికి సంబంధించి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అలా కాకుండా పూర్తి సాంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఈ పెళ్లిని జరపనున్నట్టు కూడా నాగార్జున అధికారికంగా ప్రకటించారు. కేవలం 200 నుంచి 400 మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యేట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారట కుటుంబ సభ్యులు. ఈ విషయం ఇలా ఉంటే తాజాగా సమంత నాగచైతన్య గురించి ఒక సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఆమె నటించిన హనీ బనీ సిటాడెల్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ప్రమోషన్కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ఇటీవల సమంత పాల్గొంది. అందులో హీరో వరుణ్ ధావన్ మాట్లాడుతూ సమంతను నువ్వు ఇప్పటి వరకు వృధా ఖర్చు చేసిన దీనికోసం వృధాగా ఖర్చు పెట్టాను అని నీకు ఎప్పుడు అనిపించింది అని సమంతని అడగగా, నా ఎక్స్ హస్బెండ్ నాగచైతన్య కోసం నేను ఇచ్చిన ప్రతి గిఫ్ట్కు నేను పెట్టిన ఖర్చు అంతా వృధాగానే అని నాకు అనిపించింది అన్నట్టు సంచలన కామెంట్స్ చేసింది. సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆమె ఆపోజిట్లో ఉన్న ఫ్యాన్స్ మాత్రం త్వరలో నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్న వేళ ఇలాంటి కామెంట్స్ చేయడం సమంతకు తగదు అంటూ ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి సమయంలో ఇలాంటి పెంట పెట్టడం ఎందుకు, అనవసరంగా కెలికి మరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఎందుకు అన్నట్టుగా కూడా కొంతమంది నెటిజన్స్ సమంతపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నాగచైతన్య పైన సమంత చేసిన ఈ కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.